బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీంట్లో అనేది చూసుకుంటే వెటర్నరీ స్టాఫ్ కావచ్చు, మిగతా వేకెన్సీ అయితే ఉన్నాయి. అయితే మనం ప్రజెంట్గా ఇక్కడ మనం చూసుకుంటే గ్రూప్ బి అదేవిధంగా గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే క్లారిటీగా మెన్షన్ అయితే చేస్తాను. అదేవిధంగా మీరు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయడానికి ట్రై అని చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి పెట్టడానికి అయితే ట్రై అని చేస్తాను. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు మన ఛానల్లో ప్రీవియస్గా అప్లై చేసిన వీడియో కూడా ఉంటుంది. అలా చూసైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ సింపుల్గా మీ మొబైల్ ఫోన్లోనే చేసుకోవచ్చు. అదైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా వీడియోని వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే నోటిఫికేషన్ అయితే మనం చూద్దాం. అండ్ గైస్ నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇండియన్ సిటిజన్ వాళ్ళు అప్లై అయితే చేసుకోగలరు. దీంట్లో అనేది గ్రూప్ బి అదేవిధంగా గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గ్రూప్ బి ఉద్యోగాల్లో అనేది వెహికల్ మెకానిక్ ఎస్ఐ వాళ్ళకైతే 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. పే లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. 35,400 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ అనేది గ్రూప్ సి ఉద్యోగాల్లో అనేది ఇక్కడ మీరు చూసుకుంటే కానిస్టేబుల్ ఓటీఆర్పి ఒక వేకెన్సీ, అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్కేటి ఒక వేకెన్సీ, ఫిట్టర్ వాళ్ళకైతే 4, కార్పెంటర్ వాళ్ళకి 2, ఆటో ఎలక్ట్రికల్ వాళ్ళకు 1 అండ్ వెహికల్ మెకానికల్ వాళ్ళకైతే 22 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత టీఎస్ వాళ్ళకైతే 2, అప్ షోల్డర్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే ఉందండి. వీళ్ళకు పే లెవెల్ 3 కింద సాలరీ అయితే ఉంటుంది. 21,700 అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే కేటగిరీ వైజ్గా వేకెన్సీ అయితే మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోగలరు. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎస్ఐ వెహికల్ మెకానికల్ వాళ్ళకైతే 3 ఇయర్ డిప్లొమా లేదా డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ కానిస్టేబుల్ టెక్నీషియన్ వాళ్ళకైతే మీకు అనేది ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ ట్రేడ్లో అనేది ఆఫ్టర్ 3 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎస్ఐ వాళ్ళకైతే ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. అండ్ కానిస్టేబుల్ వాళ్ళకైతే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్ని వెహికల్స్లకు అనేది. ఏజ్ రియాక్షన్ కూడా వర్తిస్తుంది. ఏజ్ రియాక్షన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు ఏజ్ రియాక్షన్ వర్తిస్తుంది. అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా ఏజ్ రియాక్షన్ వర్తిస్తుంది. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూడడానికి అయితే ట్రై చేయొచ్చు. కొన్ని ఫిజికల్ స్టాండర్డ్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. హైట్ అనేది 165 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మేల్ వాళ్ళకు. ఫీమేల్ వాళ్ళకైతే 157 సెంటీమీటర్ ఉండాల్సి అయితే ఉంటుంది. జస్ట్ నార్మల్గా 75 ఉండాల్సి అయితే ఉంటుంది మేల్ వాళ్ళకు. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్షన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకైతే ఎలాంటి ఇక్కడ చెస్ట్ అనేది చూడడం అయితే జరగదు. వెయిట్ అయితే హైట్కు తగ్గ వెయిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రైటింగ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ ఎస్ఐ వాళ్ళకైతే ఇక్కడ మీకు జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. టెక్నికల్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అంటే మీ బ్రాంచ్కి అదేవిధంగా మీ ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ కానిస్టేబుల్ వాళ్ళకైతే ఇక్కడ మీకు సిలబస్ అనేది గమనించవచ్చు. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. 2 అవర్ టైం అయితే ఇస్తారు. దీంట్లో మినిమం క్వాలిఫై అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు అనేది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 35% మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 33% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే రన్నింగ్ అయితే 3.2 km రన్ అయితే ఉంటుంది. 17 మినిట్లో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకైతే 1.6 km రన్ అయితే ఉంటుంది. 9 మినిట్లో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూడడానికి అయితే ట్రై అనేది చేయండి. అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవడం జరిగింది May 19 నుంచి. లాస్ట్ డేట్ అనేది June 17 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. గ్రూప్ బి ఉద్యోగాలకైతే 200, అదేవిధంగా గ్రూప్ సి ఉద్యోగాలకైతే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. దీంతోపాటు అనేది ఇక్కడ ఇంటర్నెట్ ఛార్జెస్ కూడా తీసుకుంటారు. ఇక్కడ మీరు గమనించవచ్చు ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా బీఎస్ఎఫ్లో సర్వీసింగ్ పర్సనల్ వాళ్ళకైతే, అదేవిధంగా ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే ఇలాంటి ఫీజు అయితే లేదు. వీళ్ళకి ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.